సిపిఎం పార్టీ టీడీపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏడూరు శాఖలోని కులదెబ్బ సంఘంలో మన ఇల్లు నిర్మాణం జరుగుతుంది గిరిజన కాలనీలో. ఆ గిరిజన కాలనీలో 27, 30 దాకా ఇల్లులు శాంక్షన్ అయినాయి. ఆ 30 అవి కాక ఇంకా ఒక 9-10 మంది దాకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ ఆధార్ కార్డులు కొంతమందికి లేవు, అలాగే కొంతమందికి రేషన్ కార్డు కూడా లేదు. ఆ రేషన్ కార్డులు ఈ ఆధార్ కార్డు లేని వాళ్ళకి అవి ఇప్పించి వీళ్ళు వాళ్ళు కట్టుకుంటున్నారు. కొంతమంది వాళ్ళే సొంత మనుషులు, కొంతమంది అయితే ఒంటరిగా ఉన్నవాళ్ళు వాళ్ళు కట్టుకోలేని పరిస్థితిలో మళ్ళీ వాళ్ళు కూలీలను పిలిచి చేయించుకుంటున్నారు. వాళ్ళకి వీలైనంత ఇదిగా వాళ్ళ కూలీలు కొంత ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే ఈ ఆధార్ కార్డుల మీద కానివ్వండి, ఈ రేషన్ కార్డులు ఇంకా కొంతమందికి లేవు, వాళ్ళు కూడా ఇప్పించి ఈ ఇల్లు శాంక్షన్ కాని వాళ్ళు 10 మంది దాకా ఉన్నారు. వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు ఉన్నారు ప్రభుత్వం గుర్తించి వాళ్ళకు కూడా శాంక్షన్ చేయించాలని కోరుకుంటూ, అలాగే సిపిఎం పార్టీ ఇక్కడంతా కొలిదెబ్బలో పర్యటించి ఇవన్నీ తెలుసుకొని మీకు తెలియజేస్తుంది. సోదరులారా, ఈరోజు ఏడూరు గిరిజన సంఘంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏడూరు శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇంటి నిర్మాణాలను పరిశీలించడం జరిగింది. అయితే ఈ నిర్మాణాలకు సంబంధించి 9 పిల్లర్లతో మొత్తం 7 పిల్లర్లతో నిర్మాణం జరుగుతూ ఉంది. అయితే ఎవరింటి నిర్మాణాన్ని వాళ్లే కూలీలుగా నిర్మించుకుంటా ఉన్నారు. ప్రభుత్వం వారికి కూడా గ్రామీణ ఉపాధి పథకం కింద కూడా వాళ్ళకి ఆ కూలీలు కూడా జమ చేసేదానికి ఆ యొక్క కాంట్రాక్టర్ అయితేనేమి ఈ యొక్క ఇళ్ళు శాంక్షన్ చేసిన నిర్మాణం చేసినటువంటి వాళ్ళకి అకౌంట్లో వేసేదానికి ప్రయత్నం చేయాలని, ఏదైతే మిగిలిన సంఘంలో ఇంకా పూరి గుడిసెలు చాలా ఉన్నాయి వాళ్ళకు కూడా ఆ యొక్క ఆధార్ కార్డులు అయితేనేమి రేషన్ కార్డులు అయితేనే వాటిని తొలగించి వాటిని ఏర్పాటు చేసి ఆ పూరింట్లో నిర్మాణం చేసి వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అయితే ఇవే కాకుండా ఈ గిరిజన సంఘంలో చాలా సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటి వరకు వాళ్ళకి ఆధార్ కార్డులు లేవు, కొంతమందికి రేషన్ కార్డులు లేవు, కొంతమంది పెన్షన్ రావట్లేదు. వాళ్ళు ఈరోజు అయ్యా మాకు పెన్షన్ రావట్లేదు, ఆధార్ కార్డులు లేవు, అందువల్ల మేము కొంతమందికి మ్యారేజ్ సర్టిఫికేట్లు లేని దానివల్ల కూడా ఈ ఇల్లు శాంక్షన్ కాలేదని చెప్తా ఉన్నారు. ఇవన్నీ సిపిఎం పార్టీ దృష్టికి వచ్చాయి కాబట్టి రేపు సోమవారం రోజు గ్రీవెన్స్లో వీళ్ళందరినీ తీసుకెళ్లి ఆ యొక్క సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసి వాళ్ళకి ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడిగా రాజా తెలియజేస్తారు.